మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి వేదిక నిలిచిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, విద్యార్థులకు అందరికీ ముందుగా ఈరోజు ఇక్కడ భోగి మంటలు, పాలు పొంగించడం, గంగిరెడ్లు, హరిదాసులు, మరి ఎన్ని కార్యక్రమాలు చక్కగా సంప్రదాయబద్ధంగా చేశారు. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాభినందనలు తెలియజేస్తూ, మన తెలుగు వారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. అందులోనూ రైతులకు ఇది పెద్ద పండుగ. సంక్రాంతి అంటే రైతు బంగారు పంటలు పండించుకొని పండిన పంటలు ఇంటికి తీసుకువచ్చి సంతోషంతో చేసుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. దీన్ని మన సౌత్ ఇండియాలో అత్యంత వైభవంగా జరిగేది మన జిల్లాలో, మన భీమవరపట్నంలో. మన భీమవరపట్నంలో ఎంత వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాం. ఈ సంక్రాంతి 4 రోజులు కూడా అనేక ఆటపాటలతోటి, సంక్రాంతి ముగ్గులతోటి, పిండి వంటలతోటి, బంధువులతోటి ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ, పెద్ద పండుగ మనకిది సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ మన కేజీఆర్ఎల్ కాలేజీలో శాస్త్రీయబద్ధంగా చక్కగా చేసినందుకు మేనేజ్మెంట్ వారికి, ఈ విద్యార్థులకు, స్టాఫ్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి విద్యార్థులకి ఇందులో పాల్గొని వాళ్ళ యొక్క ప్రతిభని, తర్వాత వచ్చే రంగోలి, ఆ ముగ్గుల పోటీల్లో మీ ప్రతిభని చూపించి మీరు మీ యొక్క స్కిల్స్ని, ఉత్సాహాన్ని, ఔన్నత్యాన్ని ఈ సంక్రాంతి సంబరాలు సందర్భంగా తెలియపరచాలని కోరుకుంటున్నాను. అలాగే ఏ గుడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫౌండేషన్ టు ఏ బెటర్ ఫ్యూచర్. At the same time, a good tradition is a foundation to a better living. కాబట్టి మీ అందరికీ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతి శుభాకాంక్షల సందర్భంగా నేను ఇద్దరు వ్యవస్థల్ని తలుచుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన భారతదేశానికి కాపలాగా ఉండే వీర జవాన్లని, వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉండి ఎప్పుడో మనకి కాపలా కాస్తూ మన ఈ సంబరాలు చేసుకునేట్టుగా అవకాశం ఇచ్చారు. అలాగే అల్లం పెట్టిన రైతన్నలను కూడా మనం ఈ సందర్భంగా తలుచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మరొక మారు ఈ సందర్భంగా మన ముఖ్య అతిథిగా రావాల్సిన ఉల్పతి రామాంజనేయులు గారు వచ్చేస్తారు. ఆయనకు కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో సందర్భంగా ఆయనకు కూడా నేను విశేష తెలుపుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు కేజీఆర్ఎల్ కాలేజీలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవపేతంగా, అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన ఎమ్మెల్యే అండ్ పిఎస్సి చైర్మన్ అయినటువంటి పులపర్తి రామాంజనేయులు ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేసి మా అందరినీ ఆయన ఎంతో ఆశీర్వదించారు. వారికి, అలాగే మా కాలేజీ మేనేజ్మెంట్, పొట్టుకులపూడి గోవిందరావు గారు ప్రెసిడెంట్, అలాగే సెకండ్ కరెస్పాండెంట్ రామ్మనోహర్ గారు, ట్రెజరర్ ఘనాపతి శ్రీనివాస్ గారు, అలాగే ఇతర గవర్నింగ్ బాడీ సభ్యుల సహకారంతో ఈరోజు మేము మా భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర దేశ పండుగలు అన్నట్టు మా కేజీఆర్ఎల్ కాలేజీలో కూడా సంక్రాంతి సంబరాలు, అలాగే క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్కి అలాగే రంజాన్ అనుకుంటూ మేము మత విభేదాలు లేకపోతే ఇటువంటి ఏది లేకుండా అందరూ సమానం అని చెప్పడం కోసం మా కాలేజీ సొసైటీ తరఫున ఈ కార్యక్రమాలు చేస్తూ మేము ఈరోజు సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మా మేనేజ్మెంట్ సహకారంతో మేము మా స్టూడెంట్స్ తరఫున ఈరోజు కాలేజీలు దేశంలో, రాష్ట్రంలోనే అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు కాలేజీలో అడ్మిషన్స్ పరంగా కూడా 100% అడ్మిషన్స్ పరంగా ఈరోజు మంచి రిజల్ట్స్తో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంతో పాటు మంచి ఫ్యాకల్టీ, మంచి ల్యాబొరేటరీస్, అలాగే లైబ్రరీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈరోజు కేజీఆర్ఎల్ కాలేజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థగా వెలుగుతూ ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, రోజు మన కాలేజీలో స్టూడెంట్స్ కి వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్ కూడా జరపడం జరిగింది. దాంట్లో కబడ్డీ పోటీలు, అలాగే క్రికెట్ పోటీలు, టగ్ ఆఫ్ వారు, మెహందీ, అలాగే డ్రెస్ కాంపిటీషన్స్, ట్రెడిషనల్ డ్రెస్, వీటికి సంబంధించి చాలా కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు మేము చేయడం జరిగింది. వారిలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులతో పాటు వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజంగా ఈ కార్యక్రమాన్ని ఎంత వైభవపేతంగా జరిగినటువంటి మా మేనేజ్మెంట్ వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.